వెల్కమ్ టు బిగ్ బాస్ చిట్ చాట్. దిస్ ఈజ్ రేఖా శ్రీనివాస్. శనివారం పంచాయతీ స్టార్ట్ అయిపోయిందండి. స్టార్ట్ అయ్యేలోపు శుక్రవారం ఏం జరుగుతుందో ఒకసారి ఇంట్లోకి వెళ్ళి చూద్దామా అన్నారనమాట. అలాగే వెళ్ళేసరికి ప్రత్యక్షమైంది సంజన గల్రాణి. ఆవిడంట ఫుడ్ ఆవిడకి బిగ్ బాస్ గారు ఇస్తారంట. ఆవిడతో పాటు ఇద్దరికి షేర్ చేసుకునే అవకాశం ఇస్తే దమ్ము శ్రీజాకి మర్యాద మనీష్కి షేర్ చేస్తానని ఒప్పుకుంది కదా. అది ఏమంటది, నేను వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు వెళ్ళి వేరే వాళ్ళకి షేర్ చేయకూడదని బిగ్ బాస్ గారు చెప్పలేదు కదా, అందుకని నేను మీ చేతికి ఇస్తాను, మీరు వెళ్ళి నేను చెప్పిన వాళ్ళకి ఇవ్వాలి అంటున్నారనమాట గల్రాణి గారు. దానికేమో వీళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట. ఎవరైనా షేర్ చేసిన తర్వాత వాళ్ళు అయిపోతుంది, వాళ్ళు ఇస్తారో మాంతారో వాళ్ళని ఇష్టం. మనము ఎవరికైనా బొట్టు పెట్టి ఏదైనా గిఫ్ట్ ఇచ్చామనుకో అది వాళ్ళు అయిపోతుంది, తర్వాత మనం నవ్వదు. ఆ చిన్నది కూడా గుర్తు పెట్టుకోవట్లేదు, ఆలోచన లేదు. గల్రాణి అతి తెలివితేటలు యూజ్ చేస్తుంది. మొత్తం మీద స్క్రీన్ స్పేస్ తీసుకొని అందరినీ ఆకట్టుకోవాలని అనుకుంటుంది అనమాట. మాకు కన్నడ బిగ్ బాస్లో లాయర్ జగదీష్ గారు ఏమేం చేస్తున్నారు డిట్టి ఇవి అలాగే చేస్తుంది అనమాట. వాళ్ళు ఒప్పుకోలేరు కాబట్టి మెంబర్స్ని చేంజ్ చేసేస్తుందంట. అది చేంజ్ చేసేస్తే అందులో ఎవరిని టెండెన్స్లో ఇద్దరిని పెట్టింది, వాళ్ళకి ఇస్తాను అని చెప్పింది. రీతు చౌదరికి భరణి గారికి ఏమో సంథింగ్ సరే ఎగ్జాక్ట్గా పేర్లు గుర్తులేవు, వాళ్ళకి ఇస్తానని చెప్పింది. వాళ్ళకి ఇస్తాను అంటే వానర్స్ ఒప్పుకోలేదు, మేము ఆ రూమ్లోకే రానివ్వం మేము అని చెప్పారనమాట. మేము వానర్స్ మేము కాబట్టి వాళ్ళు రూమ్లోకే రానివ్వమని చెప్పారు. ఇది మాత్రం చాలా మంచి కాంట్రవర్సీ కింగ్ అయిపోతుంది మన సంజన అనమాట. ఈ రకంగా అక్కడ పంచాయతీ అయిపోయిన తర్వాత రితు చౌదరిని ఎవరో కానీ ఒకళ్ళు అన్నారు, నీ పని బాగుందే, మొత్తం మీద అలాగడిగి ఇలాగడిగి అందరికన్నా ఎక్కువ నువ్వే తింటున్నావు అని మర్యాద మనీష్ గారు ఎవరో అన్నారబ్బా. ఈ ఎగ్జాక్ట్ పేర్లు గుర్తుపెట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు. ఆ రకంగా ఆ మాటకి బాధపడిపోయి రితు చౌదరి బాత్రూంలోకి వెళ్ళిపోయి ఏడ్చేస్తుంది. ఎవరికైనా బాధగానే ఉంటుంది. ఓ పక్కన వాళ్ళకి ఫుడ్ దొరకట్లేదు, ఏదో కాకబట్టి తీసుకుంటున్నారు. ఆ రకంగా బాధపడి బాత్రూంలోకి వెళ్ళిపోతుంటే ఇంకా మొదలెట్టాడండి బాబు. టిష్యూ బాక్స్ రెడీగా ఉంటుంది, ఎవరు ఎడుతారా పట్టుకెళ్ళి ఓదార్పు చేద్దామా, ఓదార్పు యాత్ర మొదలెడదామా బిగ్ బాస్ సీజన్ 9లో అనుకుంటాడు మన ఇమ్ము. ఈ ఇమ్ము అంటే తప్పుగా అనుకోకండి, కామెడీగా ఉంటాడు కాబట్టి కామెడీ వేలో చెప్పాను. ఈ ఓదార్పు యాత్ర ఒక సంజన కానీ, ఒక తనూజాని కానీ, ఒక రీతుని కానీ, ఇంక ఆల్మోస్ట్ ఎవరు బాధపడిపోయినా వెళ్ళి పాపం బాగా టిష్యూ పేపర్లు అద్దిచ్చి నీట్గా ఓదార్చుతాడు. మళ్ళీ బ్యాక్ బోన్గా నిలబడి చాలా మంచి స్ట్రెంగ్త్ వచ్చేలాగా మాటలు చెప్తాడండి, బాధ తగ్గిపోయేలాగా. చాలా గ్రేట్ అనిపిస్తుంది ఈ మూవీ చూసి. హరీష్ గారు తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుకుని జనానికి ఒక మెసేజ్ ఇస్తున్నాడండి. ఎవరో కూడా స్ట్రిక్ట్గా ఫాలో అవుతులేదు, రూల్స్ ఏమీ ఫాలో అవుతులేదు అని గుర్తు చేస్తున్నాడు. బాబు హరీష్, మేము ఇప్పుడు కాదు డే 1 నుంచి కూడా మొరపెట్టుకునేది అదే. ఇప్పుడు నాగార్జున గారు కూడా వచ్చి రూల్స్ బ్రేక్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు, అట్టుకుండా తీసి పాడేశాడు అంతే ఆయన కూడాను. అందుకని ఏ రూల్స్ లేదు, తొక్కలేదు, ఫాలో అయితే ఫాలో అవ్వండి, లేకపోతే అడిగి దిక్కే లేదనమాట. ఆయన ఏదో జనాలకి పోర్ట్రేట్ చేయడానికి తనలో తను మాట్లాడుకుంటున్నాడని నాకు అనిపించింది. నెక్స్ట్ నాగార్జున గారు వచ్చిన తర్వాత సృష్టి ఒక స్టెప్ చేసి చూపించింది. అబ్బా బిగ్ బాస్ మ్యూజిక్కి నాకు బాగా నచ్చిందండి స్టెప్ కూడాను. నాగార్జున గారు వేయగలరు కానీ వేస్తే బాగుంటుంది, కానీ ఆయన వేయరు. అయ్యిందండి. అయిన తర్వాత పంచాయతీ మొదలండి బాబు. నన్ను వాడు కొట్టాడు, నాన్న వీడి కొట్టాడు నన్ను అంటే పెద్ద మనిషి వచ్చి పంచాయతీ తీస్తారు కదా, ఊరుకోండిరా అన్నట్టుగా. ఆ రకంగా ఆయన ఒక్కొక్కల పంచాయతీ తీసాడండి. ఫ్రీడమ్ అన్న బోర్డు, ఫ్రీ బోర్డ్ అన్నది కూడా తప్పు కాదు, అలా చేసి మొత్తం మీద ఫ్లోరానే సంజనాకి సారీ చెప్పించారనమాట. సంజన వచ్చేసరికి ఫ్యామిలీ అనేసరికి అలా టప్ప కారిపోతున్నాయి ఆవిడకి. అంత ఫ్యామిలీని వదిలేసి వచ్చి ఇక్కడ అందరినీ ఎందుకు హింసించడమో, ఎందుకు రావడమో. కానీ మంచిగా ఆడుతుందండి ఈ క్యాండిడేట్, చాలా బాగా ఆడుతుంది.
మళ్ళీ క్యాండిడేట్ అన్నాను కదండి, నా మీద కాంట్రవర్సీ సృష్టించకండి. ఏంటంటే ఒక మనిషిని అలాగ అన్నాను అంతే కామన్గాను. వాళ్ళిద్దరి పంచాయతీ చాలాసేపు నడిచిందండి. ఫస్ట్ మొదలెట్టిందంటూ మేడం గారు సంజనా గారే కదా ఫ్లోరా గారిని డౌన్ చేయడం తప్పు కదా. మరి అసలు కంపేర్ చేస్తే నాకు సంజన చాలా చాలా ఆవిడని ఇన్సల్ట్ చేసిందని అనుకోవాలి. లగేజ్ తీసుకొనిరా, అది పెట్టకూడదు ఇది పెట్టకూడదు, ఆవిడని ఫుల్ టార్గెట్ చేసింది. పాపం అనిపించింది ఫ్లోరా. ఆవిడ చూస్తే నోట్లు నాలుగు లేకుండా ఆవిడ పని ఎక్కడో చేసుకుని ఏదో మూల కూర్చుని టైంపాస్ చేసేస్తుంది. మేబీ సార్ ఉన్న డేంజర్ జోన్లో ఉండొచ్చాము, వెళ్ళిపోయినా ఆశ్చర్యం లేదు. ఆవిడ ఆ రకంగా ఆ పంచాయతీ అయిపోయిందండి. తర్వాత వచ్చేసరికి సర్వెంట్గా చూడటం తప్పు కదమ్మా, అలా చేయకు అని ఎంత లైట్గా తీసి పడేశారండి నాగార్జున గారు సంజనాతో చెప్పి. నువ్వు చేయటం తప్పేనా కాదా? అసలు ఒక మనిషిని అలాగ అనొచ్చా? నీకులా సెలబ్రిటీ కాదా తన కూడాను? నువ్వు ఒక లెవెల్ ఆవిడ ఒక లెవెలా? అలాగ అనొచ్చా? ఆ ప్లేస్లో నువ్వు ఉంటే ఊరుకుంటావా? అలాగా ఒక 4 మాటలైనా మాట్లాడాలి కదండి. మనిషిలాగా చూడు, తనేమీ సర్వెంట్ కాదు కదా అని అంత చిన్నగా తీసేసాడండి. నోరున్న వాళ్ళకి ఒక న్యాయం, నోరు లేని వాళ్ళకి ఒక న్యాయం, ఇలాగుంది లోకం. నెక్స్ట్ వచ్చి ఆ పంచాయతీ అయిపోయింది. ఇది తనూజ పొటాటో ఫ్రై పంచాయతీ అండి. క్లియర్ గట్టిగా చూపించేశారు. అందులో తనూజాదేవి తప్పు లేదని. వానర్స్ తప్పు చేసేయడం, నోరేసుకుని పడిపోయేది దమ్ము శ్రీజ ఎంత ఓవర్గా మాట్లాడింది ఏంటి అని మొఖానికి కొట్టినట్టు చూపించాడు. అయినా కానీ ఆవిడకి ఏమీ ఉండదు. ఈ శ్రీజాకి ఇలా దులిపేసుకుంటుంది. అంటే చిన్నపిల్ల వలన ఏమో ఏదైనా కవర్ చేసే కెపాసిటీ నాకు ఉన్నది అనుకునే లెక్క అనమాట దమ్ము శ్రీజాకి. చాలా ఓవర్గా మాట్లాడుతుంది. అవసరమైన దాంట్లో అవసరం లేని దాంట్లో కూడా తలకాయ దూచేస్తుంది. నిజానికి పాపం అంటే కొన్ని తనూజ కూడా చేసినవి ఉన్నాయి. ఎవరైనా ఏమైనా చెప్తే ఆ ఫుడ్ దగ్గర కొంచెం తీసుకోలేకపోయింది, సహనంగా తీసుకోలేకపోయింది ఫస్ట్ డే కాబట్టి. దాన్నే లోకుగా చేసి పొటాటో ఫ్రై గురించి తన తప్పు లేకుండా తప్పు కింద అందరూ ఏకమైపోయి తప్పు కింద క్రియేట్ చేసేసారు. అక్కడ మాత్రం నాగార్జున గారికి దొరికేశారు. ఇది క్లియర్ చేయడం మాత్రం నాకు హ్యాపీగా అనిపించింది. అంటే అన్నపూర్ణాదేవిలాగా కష్టపడి భోజనం పెట్టే ఆవిడని ఎంత రకాలుగా అన్నారు. హరీష్ గారు అయితే అన్నపూర్ణదేవిలాగా ఆరాధించే పొజిషన్లో ఉండి అని ఏదో కూడా తప్పుగా మాట్లాడారు. కానీ నిజంగా పాపం చాలా కష్టపడి వంట చేస్తుందండి. అలా చేసే వాళ్ళకే బాగా వాతలు పడతాయి. ఏ సీజన్లో అయినా అంతే. నేను చేతులు ఎత్తి మొక్కి ఆ పొజిషన్ నుంచి మాకు వద్దు బాబాయ్ అన్నా కానీ ఎవరు వెళ్ళరు. చివరికి మళ్ళీ తనూజనే చేయవలసి వస్తుంది. బిగ్ బాస్ ఏదైనా టాస్క్ ఇచ్చి తను చేయడానికి కుదరదంటే తప్ప తనూజని ఆ కుకింగ్ సెక్షన్లో వచ్చి తీయడనమాట. ఇంకొకటి ఈ పంచాయతీ అయిపోయింది, పొటాటో ఫ్రై పంచాయతీ అయిపోయింది, గుండంకులు పంచాయతీ అనమాట. మళ్ళీ ఈ పాయింట్కి వచ్చారు. ఈ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది. గుండంకులు అనేది తీసుకోకపోతే రెడ్ ఫ్లవర్ అనేది కూడా తప్పే కదా. ఒక రకంగా చూస్తే గుండంకుల కన్నా రెడ్ ఫ్లవర్ ఇంకా తప్పు. ఈ హరీష్ గారు వచ్చి ఒక రకమైన హోదా చూపించాలనుకుంటున్నారు. నేను కామన్ మ్యాన్ అన్న హోదా చూపించాలనుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి వానస్ అన్న హోదా చూపించాలనుకుంటున్నారు. ఒక రకంగా ఆయన ఏడుపుకి హద్దు ఉండదు, కోపానికి హద్దు ఉండదు, ప్రేమకి హద్దు ఉండదు. ఆ రకంగా హద్దు లేని తనంలో వచ్చిన మాటే ఈ రెడ్ ఫ్లవర్. కానీ అదే కామెడీ తత్వంలో ఈంది ఒక రకమైన ఊపు అయితే తన కామెడీ సైడ్ ఉండే ఊపు. అందులో తనది వచ్చేసింది కదా అని అడ్జస్ట్ అయిపోయి ఉండి ఈ రెడ్ ఫ్లవర్ మ్యాటర్ బయటకే వచ్చేది కదా, అంత కాంట్రవర్సీనే అయ్యేది కాదు. ముందుగా చెప్పుకోవాలంటే ఏంటంటే తన పాయింట్ పట్టుకునేసరికి తిన పాయింట్ పట్టుకున్నారు కాబట్టి టిక్ ఫర్ టాట్ కరెక్ట్గా అతికిచ్చేసారు, సరిపోయింది. తర్వాత వచ్చి ఇంకొక పాయింట్ అండి. ఇమాన్యుయల్ ఏమన్నాడో దానికి ఈయన ఏమన్నాడో అన్నమాట తర్వాత పక్కన పెడదాం. ఇమాన్యుయల్ ఏమన్నది మ్యాటర్ తర్వాత పెడదాం. అదేండి అందరూ అమ్మాయిలేనా, అమ్మాయిలు ఇన్సైడ్ బయటకు వస్తున్నాను అనమాట. ఇది మెయిన్ పాయింట్. కరెక్ట్గా ఆలోచించండి. హరీష్ గారు చెప్తున్నారు ఏమని, ఇలాగా నేను ఇప్పుడు వరకు ఆర్గ్యుమెంట్ చేసింది
భరణి గారితో ఇమ్ముతో నెక్స్ట్ వచ్చి తనూజాతో కదా నేను మాట్లాడింది. ఇమాన్యువల్ ఏంటి ఆయన ఆడవాళ్ళతో తప్ప మగవాళ్ళతో మాట్లాడడు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు నేను మగవాళ్ళతో అనుకున్నాను, వీళ్ళు కూడా ఆడవాళ్ళని, అయితే ముగ్గురు ఆడవాళ్ళతోనా మాట్లాడింది నేను అన్నట్టుగా చెప్పాడు. నాకైతే అక్షరాల ఇలాగే అర్థమైందండి. దాంట్లో ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఏంటండి? అతిగా లేదా ఈ వర్డ్? ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేయడం ఎక్కడున్నది? నేను మాట్లాడింది మగవాళ్ళతో కూడా కదా, తను ఏంటి అందరూ ఆడవాళ్ళు అంటున్నాడు, అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళ అన్నట్టు కదా. ఆడవాళ్ళు అనేది ఎక్కడ తక్కువ చేశాడు? తక్కువ చేశాడని చెప్పి మీరు తక్కువ చేశారు అని చెప్పి అనిపించింది నాకు. ఇంకా విచిత్రం ఏంటంటే హౌస్లో కంటెస్టెంట్స్ ఆడవాళ్ళని ఇన్సల్ట్ చేసినట్టు, తక్కువ చేసి మాట్లాడినట్టు ఉన్నది అని వాళ్ళు అంటారు, నాగార్జున గారు అంటారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఆడియన్స్లో ఉన్న ఒక ఆయన వచ్చి ఆయన అంటాడు. నాకు రీతు చౌదరికి ఏమన్నా తేడా పుట్టిందా ఏంటి అర్థం చేసుకునే విషయంలో? మా రీతు చౌదరికి ఏ రకంగా అర్థమైందో నాకు అది ఆ రకంగా అర్థమైంది. మేమిద్దరం తప్ప వీళ్ళందరూ కరెక్టా? పోలే, ఇది పక్కన పెట్టండి. ఎవరు కరెక్ట్ అనేది మీకు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు ఆడవాళ్ళని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించిందా, లేదు అంటే ఇందులో మగవాళ్ళు కూడా ఆడవాళ్ళు అంటాడు ఏంటి అన్నట్టుగా వేలో చెప్పాడా అన్నట్టుగా అర్థమైందా? మీరు కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్, చూద్దాం ఎక్కడ కరెక్టా రాంగో తెలుస్తుంది. ఇది అయిపోయింది, ఆడవాళ్ళని తక్కువ చేసినట్టు మాట్లాడేవాడిని అయిపోయింది. నాగార్జున గారు అలా అనేసరికి హౌస్ మేట్స్ ఇలాగన్నారు, అదే ఒప్పేసుకున్నారు. తర్వాత నాగార్జున గారు హరీష్ గారు ఫైర్ కొంచెం వాదించేసరికి నాగార్జున గారు అలాగైతే ఇప్పుడు నువ్వు భరణిని ఇమ్ముని ఆడవాళ్ళు అన్నావా అంటే అది కూడా తప్పే కదా అన్నట్టుగా మాట్లాడారు. దానికి కూడా అలాగే తప్పు కదండి అన్నట్టుగా మళ్ళీ హౌస్ మేట్స్ అన్నారు. అసలు ఎటు వెళ్ళిపోతుందండి? ఎటు అసలు ఆయన ఎవరిని ఎక్కువ చేశాడు ఎవరు తక్కువ చేశాడు కాదు, అక్కడ సందర్భం కొలిది ఇలాగ అంటున్నాడు, నేను ఇలాగ అనుకున్నాను కదా ఇదేంటి అన్నట్టుగా ఉన్నదే తప్ప ఎవరిని తక్కువ చేయలేదండి. ఇమాన్యువల్ ఏమన్నాడు ఆ మాట తర్వాత, దానికి ఈయన ఏమన్నాడు తర్వాత. ఇందులో ఎవరిని తక్కువ చేయలేదు. ఈ హరిత హరీష్ ఎక్కడ తప్పున్నా అక్కడ మాట్లాడాలి, ఎక్కడ కరెక్ట్ ఉన్నా అక్కడ మాట్లాడాలి. ఎవరు మా వాళ్ళు కాదు, ఎవరు పరాయి వాళ్ళు కాదు. కాబట్టి నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను. నాకైతే అలాగే అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చి రెడ్ లైట్ గ్రీన్ లైట్ అండి. అసలు అది ఎంత పెద్ద కంట్రవర్సీ వర్డ్ కరెక్ట్ కాదు. అసలు ఆయన మర్యాద మనీష్ వచ్చి తప్పు ఒప్పేసుకునేసరికి ఆయన చేసిన తప్పు మారిపోయిందండి, మాసిపోయింది. తను తప్పు ఒప్పేసుకున్నాడు, మారిపోయింది, కరెక్టే. కాకపోతే ఇక్కడ ఇమ్ము అన్యాయం అయిపోయాడు కదా. ఆయన గబాల్న తన్ని ఎలిమినేషన్ చేసేయడంతో గేమ్లోంచి ఎవరో ఏదో అనుకుంటారే అనుకుని మొత్తం ఎలిమినేషనే చేసేసాడే. దాని గురించి ఎక్కువగా మనందరం బాధపడ్డాం కదా. పాపం మంచి ప్లేయరు అన్యాయంగా బయటకు వచ్చేసాడు, ఇంకో ఛాన్స్ ఇవ్వాలి కదా అని మనం బాధపడ్డామే. ఆ మాట ఇంకొంచెం క్లియర్గా మాట్లాడుంటే నాగార్జున గారు బాగుండాలని అనిపించింది. అంటే ఒక ప్లేయర్ గేమ్ వెనకబడిపోయింది కాబట్టి మనీష్ నిలబడి సరిచేసే అవకాశం చాలా ఉంది, కానీ సరిచేయలేదు. అదే కొంచెం క్లారిటీ ఇవ్వాల్సింది నాగార్జున గారు. మనీషే ఒప్పేసుకున్నాడు కాబట్టి ఎక్కడితో వదిలేశారు నాగార్జున గారు. అది నాకు ఎక్కడో కరెక్ట్ అనిపించలేదు. తర్వాత వచ్చి ఒకరిని సేవ్ చేసే టైం అయ్యింది. సంజన గల్రాణి గారు ఇంక లాస్ట్కి వచ్చేసాను, నేను తనుజానే ఉన్నది కదా, నేనే సేవ్ అయిపోయానేమో అనుకుని హ్యాపీగా ఇలా ఓపెన్ చేసింది. కానీ రెడ్ అనమాట. కానండి సంజన గారు వెళ్ళరు, అంటే ఇలాంటి వాళ్ళని లాస్ట్ వరకు ఉంచుతాడు బిగ్ బాస్, రేటింగ్ పెంచుకోవడానికి అనమాట.
ఈవిడ లేదంటే అందరూ సప్పుగా మీది తినాలి మాది తినాలి మనది తినాలి అనుకుంటా కూర్చుంటారని ఈవిడ్ని మాత్రం ఎలిమినేషన్ చేయరు, సంజన గారిని మాత్రం ఎలిమినేషన్ చేయరు. ఆ రకంగా తనూజ సేవ్ అయ్యిందండి. నాకైతే హ్యాపీ, మంచి ప్లేయర్ సేవ్ అయ్యింది. నెక్స్ట్ రేపు పొద్దున్న వచ్చి ఒక ఎలిమినేషన్ ఉంటుంది, ఎవరో నేను వేడి న్యూస్లో చెప్తాను షార్ట్ చేసి, అది ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చండి, రేపు జరగబోయేది నా ఊహ అంటే కన్నడ బిగ్ బాస్లో జరిగింది, ఎగ్జాక్ట్గా గుర్తులేదు, గుర్తున్నంత వరకు మీకు చెప్తాను. ఇందులో బెస్ట్ ప్లేయర్ని చూసి ఓనర్స్లో పెడతాడండి. వరస్ట్ ప్లేయర్ని తీసి అంటే వరస్ట్ ప్లేయర్ని తీసి జైల్లో పెట్టి టెండెన్స్లో పెడతారనమాట. మాకు కన్నడలో అలా జరిగింది, నాకు గుర్తున్నంత వరకు. అది రేపు ఏం జరుగుతుందో చూద్దాము. కాకపోతే పర్మనెంట్ ఓనర్ని చేసేస్తాము అంటున్నారు, ఏమన్నా ట్విస్ట్ ఇస్తారో ఏమో, కానీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ అంటూ నాకు లేదు. అంటే పెద్దగా ట్విస్ట్ ఇచ్చే తెలుగు బిగ్ బాస్ కాదు కాబట్టి మెత్తగా సైలెంట్గా తుస్ అనిపించేస్తారు అంతే. అది నా ఒపీనియన్. ఈ వీకు నా రివ్యూ చూసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను రివ్యూ ఎలా ఇచ్చానో కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.